విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టంతో కూడుకున్న తతంగం. కానీ ఫ్రెంచ్ శిల్పకారుడు ఎటియన్కు ఈ వాదన వర్తించదు. ఎందుకంటే పూర్తి రూపం సంతరించుకొని తన విగ్రహాలతో అద్భుత సందేశాలిస్తాడు ఈ ప్రతిభాశాలి. ఎటియోన్ విగ్రహాలు ఆలోచనలకు పదును పెడతాయి. ఈయన రూపొందించిన శిల్పాలను వివిధ కోణాలలో చూస్తే అనేక రకాల మెసేజ్లు స్ఫురిస్తాయి. శిల్పాల శరీరాల్లో ఖాళీగా ఉంచుతూ ఇత్తడితో తయారు చేసిన ఈ వింత స్కల్ప్చర్ ఎటియోన్ పారిస్లోని చారిత్రాత్మక సెయింట్ జర్మన్ ప్రాంతంలో ప్రదర్శనకు ఉంచారు. వివిధ ప్రాంతాలలో కొలువైన ఈ శిల్పాలు స్థానికులు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. I think they evoke reading and the joy of reading, particularly the two on the other side with the bird and the books. To me, that's a wonderful thing, and I'm glad to see it included in the sculpture. మానవ రూపాలను సరళం చేసి ప్రజల్లో నిష్కల్మషమైన అందం, వాస్తవం, కరుణ భావాలను వెలికితీసేందుకే ఈ వినూత్న శిల్పాలు రూపొందించారు ఎటియోన్. శాంతి కపోతం పావురాన్ని మానవతకు నిదర్శనంలా ఆవిష్కరించారు. ఎటియోన్కు పావురం అంటే ప్రత్యేక అభిమానం. పావురాన్ని భూమి ఆకాశాలను కలిపి ఉంచే బంధంగా భావిస్తానని ఆయన చెప్పారు. శాంతికి మారుపేరైన కపోతాన్ని చూస్తే మానవత్వ కథను మోస్తున్నట్లుగా ఉంటుందని పేర్కొంటారు. కనుమరుగవుతున్న మానవతా విలువలకు తనదైన కళాత్మకతను జోడించారు ఎటియోన్. నిష్కల్మషంగా సాటి మనిషిని ఆదరించడంలో ఆనందాన్ని తెలియజేస్తున్న ఎటియోన్ విగ్రహాలను పారిస్ వాసులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.